శ్రోతలందరికీ నమస్కారం. అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటన ఎవ్వరూ మర్చిపోలేనంత ఘోరాతి ఘోరంగా జరిగిన తీరు నా మనసును కలిచివేసి కవితా రూపంలో మరణించిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. కూర వండేటప్పుడు చారు పోపు వేసినప్పుడు చిన్న ఆవగింజ పేలి ముఖం మీదో చేతి మీదో పడితేనే చుర్రుమని కాలి గంటసేపు మండుతుంది. స్టవ్ మీద నుంచి ఏ గిన్నో పొరపాటున దింపబోతే చేతులు కాలి బొబ్బలెక్కుతాయి. అలాంటిది ఒక్కసారిగా అగ్నికేలలు సజీవ దహనం చేస్తుంటే ఆ ఆహాకారాలు గాలిలో కలిసిపోయాయి. కళ్ళు మూసినా తెరచినా ఆ దృశ్యమే కళ్ళ ముందు కదలాడుతోంది. వారిని మనం తిరిగి తేలేకపోయినా వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆశిస్తూ ఒక కవితతో మీ ముందుకు వచ్చాను. మరి వినండి. ముందు రోజంతా సామాను సర్దుకున్నామా లేదా అన్న ఒత్తిడి, టైంకి ట్రాఫిక్ దాటుకొని విమానాశ్రయానికి చేరుకుంటామా అదే అనే టెన్షన్. కానీ మృత్యుదేవత నీడలా తమ వెంట వస్తోందని టెన్షన్ లేదు. ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి తెలియదు కనుక. విమానం ఎక్కి కూర్చున్నాక అన్ని టెన్షన్లు పోయాయి. అమ్మయ్య, గమ్యాన్ని చేరేస్తామని ధీమా. పసిపిల్లలతో భర్తతో లండన్లో తాము గడపబోయే అందమైన జీవితాన్ని ఊహించుకుంటున్న ఒక వనిత, అమ్మానాన్నలతో కలిసి ఉండడానికి వెళుతున్నామని ఆనందంతో కేరింతలు కొడుతూ మాడి మసిబుగ్గైపోతామని తెలియని పసి మొగ్గలు, తమ బిడ్డల దగ్గరకు చేరుకోవాలని బయలుదేరిన పెద్దవారు, ఉన్నత చదువుల కోసం ఉద్యోగాల కోసం ఆనందంతో తేలియాడుతున్న యువత, అమ్మానాన్నల దగ్గరకు వెళ్లే పిల్లల దగ్గరకు వెళ్లే పెద్దవారు, ప్రయాణం దేనికోసమైనా ఎదలో కోరిక తీరబోతున్న శుభతరుణమనుకున్న ప్రయాణికులు, కానీ ఎక్కిన నిమిషాల్లోనే మాడి మసైపోతామని తెలియక చిరునవ్వులు చిందిస్తూ ఆనందంతో ప్రయాణికులు, చక్కని వినయంతో ప్రయాణికులను పలకరిస్తూ ఎయిర్ హోస్టెస్ తమ కల సాకారమైందని ఆనందమే కాని యవ్వనంలో ఆశలు తీరకుండానే అగ్నికి ఆహుతైపోతామని తెలియని విమాన సిబ్బంది చిరునవ్వులు, వందల మంది ప్రయాణికుల్ని గమ్యం చేర్చే బాధ్యత భుజస్కంధాల మీద ఉంచుకొని నవ్వుతూ విమానమెక్కిన పైలట్లు, వారితో పాటు తాము దుర్మరణం పాలవుతామని ఊహరాని పైలట్లు, రకరకాల మధురోహలు, ఊహా ప్రపంచంలో ఒక్కసారి గగనతలానికి లేచిన వేళ, ఎగరలేక క్రిందకు జారుతున్న వేళ, ప్రయాణికుల ఆహాకారాలు, పసిపిల్లల ఏడ్పులు, యవ్వనస్తుల ఆందోళన, పెద్దవారి భయం ఏది ఆ పైలట్లకు తెలియదు. ఏ పాపము ఎరుగని డాక్టర్ల బ్రతుకులు బూడిదైన వేళ, హాయిగా భోజనాలు చేస్తున్న డాక్టర్లు, వాయుశకటం తమ మీద పడుతుందని తెలియని అమాయకులు, ఒక్కసారిగా కుప్పకూలిన వాయుశకటం, మిన్నంటిన ఆర్తనాదాలు, చివ్వున ఎగసిన అగ్నికేలలు, అమాంతం సజీవ దహనకాండ చేస్తున్నప్పుడు ఆశలన్నీ అడియాసలై పిల్లలు, పెద్దలు, వృద్ధులు బ్రతికుండగానే అగ్నికేలలు మింగి బొగ్గులుగా మార్చాయి. ఈ పాపం ఎవరిది ఏమో ఆ భగవంతునికే తెలియాలి. సజీవ దహనమైన తమ వారిని తలుచుకుంటూ లోపల అగ్ని ప్రజ్వరిల్లుతుంటే ఆశలన్నీ అడియాశలై బ్రతుకుతున్న జీవోత్సవాలు, బ్రతికున్న మృతుల బంధువులు, వాయు శకట ఘోర ప్రమాదం మృత్యుఘంటికలు మ్రోగించింది. జీవితానికి చివరి మజిలి అని తెలియని ఆనందపు వీచకులు మాడి మసైపోయాయి. ఇక పునరావృతం కాకూడదు. ఇదే వారికి అశ్రు నివాళి. కవిత సమాప్తం. ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి.